నీట్ పేపర్ లీక్ నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సంబంధించి పోలీసులు చేస్తున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిరసనల వెనుక విదేశీయుల హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 180 మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల అకౌంట్లతో పాటు పాక్ సంబంధం ఉన్న సుమారు 400 సోషల్ మీడియా హ్యాండిల్స్ ను పోలీసులు పరీక్షిస్తున్నారు. ఈ ఖాతాలు ఏకకాలంలో సమన్వయంతో పనిచేస్తూ ఆందోళనలకు సంబంధించిన కంటెంట్ను ఉద్దేశపూర్వకంగా ఎక్కువ మందికి చేరేలా చేశాయని గుర్తించారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి కంటే దేశవ్యాప్తంగా పెద్ద సంక్షోభం నెలకొందన్న భ్రమను సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని వారు భావిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల పనితీరులో ఒక స్పష్టమైన నమూనాను గమనించిన అధికారులు గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఇదే రకమైన విదేశీ ఖాతాలు ఆన్లైన్లో యాక్టివ్గా ఉండి అసత్య ప్రచారం చేశాయని గుర్తించారు. ఇప్పుడు మళ్లీ జంతర్ మంతర్ ఆందోళన సమయంలో కూడా అవే ఖాతాలు తెరపైకి రావడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా అల్గారిథమ్స్ను ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కంటెంట్ను రూపొందించడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, దీనిపై విచారణను వేగవంతంగా సాగుతోందని పోలీసులు తెలిపారు.